ఫస్ట్గా మనం తంబూ ఫిష్ని కడుక్కోవాలి. దాని తర్వాత కోకోనట్ పేస్ట్ని దీంట్లో వేయాలి. ఇంకా బాగా కలపాలి. దాని తర్వాత కారం తీసుకోవాలి. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. ఇంకా దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇంకా మనం టమాటా గుజ్జుని వేయాలి. బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఆనియన్ పేస్ట్ వేయాలి. ఇంకా టర్మరిక్ పౌడర్ వేయాలి. ఇంకా కొరియాండర్ పౌడర్ వేయాలి. ఇంకా మామిడికాయ పీసెస్ వేయాలి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి సాల్ట్ వేయాలి. సాల్ట్ మీకు ఎంత కావాలో మీకు సరిపోయేదంట సాల్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇంకా బాగా మిక్స్ చేయాలి. ఇంకా టర్మరిక్ వాటర్ని దీంట్లో వేయాలి. ఫ్రెండ్స్, దీన్ని ఇంగ్లీష్లో టర్మరిక్ వాటర్ అని పిలుస్తారు. మీకు అర్థం కాకపోతే చింతకాయ వాటర్. దీని తర్వాత మిక్స్ చేయాలి. ఇంకా కొంచెం వాటర్ని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇది ప్యూరిటర్ ఉంది, అందుకు మనం ఇది తీసుకున్నాం. మీరు కావాలంటే బోర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు, అది హెల్తీగా ఇంకా బాగుంటుంది. ఇంకా ఇలా నీళ్ళు వేసి ఇలా కడుక్కోవాలి. ఆనియన్ పేస్ట్లో ఉన్న బౌల్లో లాస్ట్లో కొంచెం దాంట్లో ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఇంకా గ్రీన్ చిల్లీస్ దాంట్లో వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా మీకు సరిపోయేంత ఆయిల్ వేయాలి. చూడండి ఫ్రెండ్, మనం ఇలా చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు. సో ఫ్రెండ్, ఇలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. బై ఫ్రెండ్స్. ఇందాక మనం మిక్స్ చేసుకున్న అన్ని మసాలాని ఇలా వేసుకున్న తర్వాత 20 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దాని తర్వాత ముక్క కొంచెం కుక్ అయిన తర్వాత మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గడితతో తిప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్,
ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మనం ముక్క ఉడికిన తర్వాత మనం స్లోలో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 20 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1.5 అవర్ ఇలా ఉడికించిన తర్వాత మన తంబూ ఫిష్ కర్రీ రెడీ. బై ఫ్రెండ్స్.